మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఓకే టీవీ. పిహెచ్డి చేశాడు కానీ చివరికి కూరగాయలు అమ్ముకుంటున్నాడు. పంజాబ్కు చెందిన 39 ఏళ్ల డాక్టర్ సందీప్ సింగ్ పంజాబ్ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహించారు. సందీప్ సింగ్ 11 ఏళ్ల యూనివర్సిటీలో న్యాయ విభాగంలో కాంట్రాక్ట్ ప్రొఫెసర్గా ఉన్నారు. అతను న్యాయశాస్త్రంలో పిహెచ్డి చేశాడు. అలాగే పంజాబీ జర్నలిజం, పొలిటికల్ సైన్స్తో 4 మాస్టర్ డిగ్రీలను కూడా పూర్తి చేశారు. అయితే ఇంతలో ఏం జరిగింది? ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి అనే సామెత వినే ఉంటాం. కొంతమంది జీవితాలను చూస్తే ఇది నిజంగానే నిజమనిపిస్తుంది. ఇప్పటి వరకు బాగా బతికిన వారి జీవితాలు ఒక్కసారిగా తలకిందులవుతుంటాయి. పంజాబ్కు చెందిన సందీప్ సింగ్ది కూడా ఇలాంటి ఇతివృత్తమే. పిహెచ్డి, 4 మాస్టర్ డిగ్రీలు చేసిన సందీప్ సింగ్ చివరికి రిక్షా మీద కూరగాయలు అమ్ముకునే దుస్థితి ఎందుకు వచ్చింది? పిహెచ్డి చేసిన వ్యక్తి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలియాలి అంటే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే. పంజాబ్కు చెందిన 39 ఏళ్ల డాక్టర్ సందీప్ సింగ్ పంజాబ్ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తించారు. సందీప్ సింగ్ 11 ఏళ్ల యూనివర్సిటీలో న్యాయ విభాగంలో కాంట్రాక్ట్ ప్రొఫెసర్గా ఉన్నాడు. అతను న్యాయ శాస్త్రంలో పిహెచ్డి చేశాడు. అలాగే పంజాబీ జర్నలిజం, పొలిటికల్ సైన్స్తో 4 మాస్టర్ డిగ్రీలను పూర్తి చేశాడు. అయితే అంతా బాగానే ఉందనుకున్న సమయంలో జీతంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. సమయానికి జీతం రాకపోవడం, జీతాల్లో కోత పెట్టడంతో ఇల్లు గడవడం ఇబ్బందిగా మారింది. దీంతో బతుకుదెరువు కోసం ఉద్యోగాన్ని మానేసి కూరగాయలు అమ్మడం ప్రారంభించాడు. పిహెచ్డి సబ్జీవాలా అనే బోర్డుతో కూరగాయలను విక్రయించడం ప్రారంభించాడు. దీంతో అతడిని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం కాస్త తెగ వైరల్ అవుతోంది. అయితే తాను ప్రొఫెసర్గా సంపాదించిన దానికంటే ఎక్కువగా కూరగాయలు అమ్మడం ద్వారా సంపాదిస్తున్నానని సందీప్ సింగ్ చెప్తున్నాడు. అయితే సందీప్ చదువుపై తనకున్న ఇష్టాన్ని మాత్రం వదలలేదు. ఇప్పటికీ మరో డిగ్రీని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఉదయం కూరగాయలు అమ్మి సాయంత్రం పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. ఇక టీచింగ్కు ప్రస్తుతం విరామం ఇచ్చిన కొంత డబ్బు ఆదా చేసుకున్న తర్వాత ఏదో ఒకరోజు సొంతంగా ట్యూషన్ సెంటర్ తెరుస్తానని చెప్తున్నాడు.